మన ప్రియ రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామములో వ్యక్తిగతంగాను నా కుటుంబ పక్షంగాను ఫెయిత్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగాను మీ అందరికీ శుభాలు నేను అందజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి నేను దినమున కూడా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని వాక్య వెలుగులో కొన్ని సత్యాలు ధ్యానం చేయడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కని ఆధిక్యతను బట్టి, ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను. దయచేసి గత కొన్ని నెలలుగా, దాదాపుగా 2 నెలలుగా ఆదికాండ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున కూడా ఆదికాండం నుండియే మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దానికి ముందుగా ఒక వాక్యాన్ని మనం చదవడానికి ముందు, ప్రపంచంలో లేదా మన భారతదేశంలో పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈరోజు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నిన్న సాయంకాలానికో నిన్న ఉదయంకో దాదాపుగా 60 లక్షలకు పైగా కరోనా కేసులు మన భారతదేశంలో నమోదు చేయబడ్డాయి. దాదాపుగా 1 లక్షకు పైగా మంది చనిపోయారు కరోనా ద్వారా మన భారతదేశంలోనే. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు, అదేవిధంగా తన సతీమణి కూడా మరి కరోనా పాజిటివ్గా నిర్ధారణ చేయబడినట్టుగా నేను విన్నాను. ఏది ఏమైనా పరిస్థితులు చాలా మన చేతుల నుండి ఆగిపోయేవిగా ఉంటూ ఉన్నాయి. చాలా పరిస్థితులు తారుమారుగా ఉంటూ ఉన్నాయి. ఘోరమైనటువంటి దారుణాలు జరుగుతూ ఉంటూ ఉన్నాయి. కనుక ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు, ఇలా ఎందుకు జరుగుతుంది, ఎవరు జరిగిస్తున్నారు, అసలు ఇలా జరగడం వల్ల ఏంటి ప్రయోజనం అని చూస్తే, మానవ జీవితంలో దేవుడు మనుషులను తలవైపు తిప్పుకోవడానికి కొన్నిసార్లు కఠినమైనటువంటి పరిస్థితులను, కష్టమైనటువంటి పరిస్థితులను మానవ జీవితంలో దయచేస్తాడు అన్న విషయాన్ని దేవుని గ్రంథ ఆధారంగా మనం చూస్తాం. దేవుని ప్రజలు విడిపించబడిన తర్వాత వారు దేవుని మాటకు లోబడక, దేవునికి విరోధంగా వారు పాపములో జీవిస్తున్నప్పుడు, మార్గము తప్పి బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని దారికి తీసుకురావడానికి వారి జీవితాల్లో ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులు కలిగించినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా మటుకు చూస్తాం. ఒక వాక్యాన్ని చూద్దాము. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము దయచేసి 32వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 78 32వ వచనం. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఎంత జరిగినను, ఇంత జరుగుతూ ఉన్న గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచమంతా కూడా దారుణమైనటువంటి, అదుపు తప్పిపోయినటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నా మనుషులు ఇంకనూ పాపము చేస్తూ, ఇంకనూ దేవుని మాటకు లోబడక, ఇంకనూ దేవుని భయము లేక, ఇంకనూ దేవునికి లోబడక పాపము చేస్తూ దేవుణ్ణి ఇంకా నమ్ముకోకుండానే ఉంటూ ఉన్నారు కదా. అప్పుడప్పుడు మనం మనుషులు అంటూ ఉంటాం, ఏంద్రా ఇన్ని జరిగినా నీకు బుద్ధి రాలేదా? ఒక కష్టం, ఇంకొక కష్టం, ఒక బాధ, ఇంకో బాధ, ఇంకో బాధ, ఇంత జరిగినా నీకు బుద్ధి రావడం లేదేంటి అంటారు. దేవుడు ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఆయన మహారాజై ఉన్నాడు. ఈ దేశమంతటా కూడా జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ కూడా కారణం ఏంటంటే, మానవులందరూ తమ తప్పు తెలుసుకొని తన వైపు తిరిగి రావాలని ఆ దేవదేవుడు ఆయన కోరుతున్నటువంటి దేవుడై ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తున్నా. సరే, ఈనాడు మన ధ్యానం నిమిత్తము ఆదికాండము 15వ అధ్యాయము దయచేసి 1వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు అని చూస్తా ఉన్నాం. ఇక్కడ 15వ అధ్యాయము ఆరంభము మనం చదివినప్పుడు దేవుడు అబ్రాహామునకు వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అబ్రాహామును దర్శిస్తూ ఉన్నాడు.
దేవుడు అబ్రాము దగ్గరికి వచ్చాడు, దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు అబ్రామును ధైర్యపరుస్తున్నాడు అనేటువంటి మాటలు ఆ మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం. ఎప్పుడు దేవుడు వచ్చాడు అబ్రాము దగ్గరికి? ఇవి జరిగిన తర్వాత. ఏమి జరిగిన తర్వాత? అక్కడ ఏం లేదు, ఇవి జరిగిన తర్వాత వచ్చాడు అని ఉంది. అవును, ఈ రోజున మన జీవితాల్లో కొన్ని కార్యాలు, కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత దేవుడు మన దగ్గరికి వస్తాడు. కొన్ని సంఘటనలు మన జీవితాల్లో జరిగిపోయిన తర్వాత, జరిగిపోయినటువంటి సందర్భాలను బట్టి, జరిగిపోయినటువంటి కార్యాలను బట్టి, జరుగుతూ వచ్చినటువంటి ఆ కష్టాన్ని, నష్టాన్ని బట్టి, మనం బాధలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఇవి జరిగిన తర్వాత దేవుడు అబ్రాము దగ్గరికి వచ్చాడు. ఇవి జరిగిన తర్వాత దేవుడు అబ్రామును దర్శించాడు. ఇవి జరిగిన తర్వాత దేవుడు అబ్రామును ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇవి జరిగిపోయిన తర్వాత దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఏం జరిగిన తర్వాత? 12వ అధ్యాయంలో అబ్రామును దేవుడు పిలిచాడు. ఆ పిలుపును పట్టుకొని అబ్రాము బయలుదేరాడు. కరువు వచ్చింది. దేవుని కొరకు కనిపెట్టకుండా తన ఇష్టానుసారంగా ఐగుప్తుకు వెళ్ళి అనేక కష్టాల పాలయ్యాడు, బాధలు పడ్డాడు. ప్రాణం పోతుందేమో అనుకున్నాడు, చంపేస్తారేమో అనుకున్నాడు, కానీ దేవుడు కాపాడాడు. ఆ తర్వాత 13వ అధ్యాయంకి వచ్చేసరికి చాలా దీవించబడ్డారు. కలిసి నివసించలేనంత ఆస్తి పరులు అయిపోయారు. గొడవలు వచ్చాయి, తగాదాలు వచ్చాయి. ఆ తగాదాల్లో కూడా దేవుడు అబ్రాము పక్షంగా ఉండి దేవుడు అబ్రాము నడిపించాడు. లోతు వేరైపోయాడు. ఆ తర్వాత సొదొమ పట్టణంలో కాపురం ఉన్నటువంటి లోతు తన ఆస్తిని, తన కుటుంబాన్ని, లోతు గుమర పట్టణాలను శత్రు రాజులు వచ్చి జయించి ఆస్తి అంతా పట్టుకుపోయారు. ఆ 14వ అధ్యాయంలో 14వ వచనం చూస్తాము. లోతు చెరపట్టబడినని అబ్రాము విన్నప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి 318 మందిని తీసుకొని శత్రురాజులను తరిమి వారిని ఓడించి లోతు పోగొట్టుకున్న ఆస్తిని, సొదొమ రాజులు పోగొట్టుకున్న ఆస్తి అంతటిని కూడా అబ్రాము తీసుకొని వచ్చి వారికి అప్పగిస్తాడు. చూస్తున్నామంటే అసలు యుద్ధం చేయాలని అబ్రాముకు లేకపోయి ఉండొచ్చు, కానీ తన తమ్ముడు, తనతో వచ్చిన వాడు శత్రువు చేత చెరపట్టబడ్డాడు అని విన్నప్పుడు ఆయన కోసమైన ఆ రాజును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ రాజులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ రాజులతో పోరాడాల్సి వచ్చింది. కానీ ఇక్కడ చదివినటువంటి వాక్యంలో మనం చూస్తాం ఏంటంటే, దేవుడు అబ్రాముతో అంటున్నాడు, అబ్రామా భయపడకు అని దేవుడు ఎందుకు అంటున్నాడు? అక్కడ ఎందుకంటున్నాడు? అబ్రాము ఏదో తెలియని భయముతో ఉన్నాడు. అబ్రాము ఏదో తెలియని భయములో ఉన్నాడు, భయాందోళనలో ఉంటున్నాడు. ఇన్ని జరిగిపోయాయి, ఇంకా ఏం జరుగుతుందో, ఇంత జరిగింది, ఇంకా రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో అనేటువంటి అంతు పట్టనటువంటి ఆ పరిస్థితులలో ఉన్నటువంటి అబ్రాముతో దేవుడు అంటున్నాడు, అబ్రామా నువ్వు భయపడవద్దు. మరి అబ్రాము అన్ని బాగానే ఉన్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, రాజులలో జయం పొందినాడు. మరి ఎందుకు భయపడుతున్నాడు అబ్రాము? ఎందుకు దేవుడు భయపడొద్దు అబ్రామా అని అంటున్నాడు? అంటే ఆ అబ్రాము జీవితంలో ఏదో తెలియని భయము ఆయనను పట్టి పీడిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీరు ఎలాంటి భయంలో ఉన్నారో నాకు తెలియదు. కరోనా భయంలో ఉన్నారో నాకు తెలియదు. మీ ఆరోగ్య విషయంలో భయపడుతున్నారో లేదో నాకు తెలియదు. మీ కుటుంబాల విషయం భయపడుతున్నారేమో నాకు తెలియదు. మీ బిడ్డల విషయంలో భయపడుతున్నారేమో నాకు తెలియదు. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, భయపడకుము. దేవుడు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతున్న మాట నువ్వు భయపడాల్సిన పడలే. అసలు ఈ మాట ఇవి జరిగిన తర్వాత అవన్నీ జరిగిపోయాయి. జరిగిన వాటిని బట్టి భయపడుతున్నాడా? జరగబోయే వాటిని బట్టి భయపడుతున్నాడా? జరుగుతున్న వాటిని బట్టి భయపడుతున్నాడా? అంటే ఇవి జరిగిన తర్వాత అని మనం చూస్తూ ఉన్నాం. అంటే జరుగుతూ వచ్చినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా అబ్రామును కాస్త
కలవరం పెడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. జరుగుతున్న పరిస్థితులలో కూడా ఆయనకు సమాధానం, నెమ్మది లేనట్టుగా అబ్రాహాము జీవితం ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంది. అసలు ఇంతకు ఆయన ఎందుకు భయపడుతున్నాడు అంటే ఒక 2 కారణాలు ఉండొచ్చు బహుశా అబ్రాహాము భయపడడానికి. ఏ కారణాలు ఎందుకు అంటున్నానంటే, ఆ మొదటి వచనంలో ఆయన భయపడవద్దు అంటున్నాడు. అంటే ఎందుకు భయపడుతున్నాడు అంటే 14వ అధ్యాయంలో నేను ముందు చెప్పినట్టుగా ఆ శత్రు రాజులను ఎప్పుడైతే ఓడించి వచ్చాడో బాగానే అయిపోయింది, జరిగిపోయింది, దేవుడు సహాయం చేశాడు, విజయం ఇచ్చాడు, అంతా బాగా అయింది, మంచిగా అయింది. కానీ ఎందుకు భయపడుతున్నాడంటే ఆ అబ్రాహాము దగ్గర ఆ రాజులకు ఉన్నట్టుగా ఆయుధాలు లేవు, రాజుల దగ్గరగా ఉన్నట్టుగా సైన్యం అబ్రాహాము దగ్గర లేదు. ఆ ఓడిపోయిన రాజులు, ఆ ఓడిపోయినటువంటి శత్రువులు మళ్ళీ పగపట్టుకొని పగ పెంచుకొని మళ్ళీ తన మీద, తన కుటుంబం మీద దాడి చేస్తారేమో, నాకు ప్రాణ నష్టం జరుగుతుందేమో, మళ్ళీ నాకున్న ఆస్తిని నేను పోగొట్టుకుంటానేమో అనేటువంటి ఒక తెలియనటువంటి భయము అబ్రాహాములో ఉన్నట్టుగా ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం కూడా భయపడుతూ ఉంటాం. జరిగిన వాటిని బట్టి భయపడుతూ ఉంటాం, జరుగుతున్న వాటిని బట్టి భయపడుతూ ఉంటాం, ఏం జరగబోతుందో అనేటువంటి జరగబోయే వాటిని బట్టి కూడా భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు భయపడవద్దు. జరిగిన వాటిని బట్టి భయపడవద్దు, జరుగుతున్న వాటిని బట్టి భయపడవద్దు, జరగబోయే వాటిని బట్టి కూడా నువ్వు భయపడవద్దు. ఈ చిలక జోస్యం చెప్పే వాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఏమని చెప్తారు? ఏం చెప్తారట వాళ్ళు? జరిగినవి చెప్తాం, జరుగుతున్నాయి చెప్తాం, జరగబోయేవి కూడా చెప్తామంటారు కదా. కానీ వాస్తవానికి వాళ్లకు జరగకనే ఇవన్నీ చెప్తారు వాళ్ళు కదా. జరిగినవి, జరుగుతున్నాయి, జరగబోయే అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ జరిగిపోయిన వాడిని బట్టి, జరుగుతున్న వాడిని బట్టి, జరగబోయే వాడిని బట్టి భయపడుతూ భయముతో నిండిపోయి మన జీవితంలో సమాధానం లేక ఉండిపోతూ ఉంటాం. కానీ అలాంటి భయములో ఉన్న అబ్రాహాము దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రాహామా నువ్వు భయపడకు. ఈ రోజున దేవుడు అదే మాటతో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము భయపడవద్దు, భయపడాల్సిన పర్లేదు. ఏమి జరిగినా, ఏం జరుగుతూ ఉన్నా, ఏం జరగబోయినా మనం భయపడాల్సిన పర్లా. జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. నేను అప్పుడప్పుడు షాపులో పోయినప్పుడు చూస్తాను, ఈ భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు అక్కడ ఆ యజమానులు షాపులలో పెట్టుకుంటూ ఉంటారు. దాంట్లో నాకు నచ్చిన ఒక కొటేషన్ ఉంటుంది, ఇప్పటిదాకా ఏం జరిగిందో అంతా మంచే జరిగింది, ఏం జరుగుతున్నదో అంతా మంచే జరుగుతుంది, ఏం జరగనై ఉన్నదో అది కూడా మంచిగానే జరుగుతుంది అనేటువంటి ఒక ఆ శ్లోకాన్ని పెడతారు. చాలాసార్లు అది చదివినప్పుడు మనకు బాగా ఆదరణ కలుగుతుంటుంది. కానీ నిజమైన దేవుని నమ్మినటువంటి మనం జరిగిన వాటిని బట్టి వణకాల్సిన పని లేదు, జరుగుతున్న వాటిని బట్టి భయపడాల్సిన పని లేదు, జరగబోయే వాటిని బట్టి వణికిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, మనతో మాట్లాడేవాడు, మనల్ని బలపరిచేవాడు, ఆదరించేవాడు. అబ్రాహాము భయములో ఉన్నప్పుడు అబ్రాహాము దగ్గరికి దేవుడే వచ్చి అంటున్నాడు, అబ్రాహామా నువ్వు భయపడవద్దు. ఇంకో విషయంలో కూడా భయపడి ఉంటాడు. ఏమన్నా తెలుసా? ఆయన పిలిచినప్పుడు, దేవుని ద్వారా పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు. ఎవరికి? అబ్రాహాముకి. 16వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తే, ఆదికాండం 16వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తే 86 సంవత్సరాల వయసుకు వచ్చాడు. అక్కడ ఎన్ని సంవత్సరాల వయసుకి? 86 సంవత్సరాల వయసుకు వచ్చాడు. అయితే దాదాపుగా ఈ 11 సంవత్సరాల కాలంగా దేవుడు చెప్పిన మాట నెరవేరలేదు. ఏ మాట? నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నటువంటి ఆ మాట, లేదా దేవుడు ఇస్తానన్న ఆ సంతాన భాగ్యం అబ్రాహాము ఇంకా కలగలేదు. బహుశా పిల్లలు కూడా పుడతారు అన్న గ్యారెంటీ లేదు, ఎందుకంటే 11 సంవత్సరాలు అయిపోయింది అప్పటికే దేవుడు పిలిచి. మనం కూడా దేవుని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలు అయింది నాకు తెలియదు, కానీ ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, కొంతమందికి 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కొంతమంది 20 సంవత్సరాలుగా దేవుని ద్వారా పిలువబడి ఉండొచ్చు. కానీ దేవుని కార్యాలు మీ జీవితాలు నెరవేరాయో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా దేవుని వాగ్దానం నెరవేరలేదు
అనేటువంటి భయం మీలో ఉందేమో నాకు తెలియదు. కానీ అబ్రాహాము మాత్రం భయపడుతున్నాడు. ఇక్కడ ఎందుకు భయపడుతున్నాడు? ఏ విషయాలు బట్టి భయపడుతున్నాడు అంటే, శత్రురాజులు వచ్చి మళ్ళీ నన్ను చంపేస్తారేమో అనే భయం ఒకటి ఉంది. రెండవ భయం ఏంటంటే, ఇంకా దేవుని వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందో లేదో అనేటువంటి ఆ భయం కూడా ఆయనలో ఉంది. ఆ 15వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తే, 2వ వచనం చూస్తే, 2వ వచనం చదువుతారు ఒకసారి. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడిగా ఉండిపోతున్నాను కదా అంటున్నాడు అక్కడ. అంటే నాకు ఇంకా సంతానం కలుగుతుందా లేదా, కలుగుతుందో లేదో, దేవుడు తన మాట నెరవేరుస్తాడో లేదో, దేవుడు చెప్పినట్టుగా చేస్తాడో లేదో అనేటువంటి ఆ భయము అబ్రాహామును పట్టి పీడిస్తుంది. చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కొని పోయి దేవుని ద్వారా దేవుని సన్నిధిలో ఉంటూ కూడా, దేవుని వాక్యాన్ని చదువుతూ కూడా, దేవునిపై ఆధారపడుతూ కూడా ఇంకా అబ్రాహాము ఎలాంటి భయంలో ఉన్నాడో అలాంటి భయంలోనే మనం ఉంటూ ఉంటాం. అలాంటి భయంలోనే మనం జీవిస్తూ ఉంటాం. అలాంటి భయంలోనే మనం నడుస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ అబ్రాహాముతో అంటున్నాడు, అబ్రామా నువ్వు భయపడవద్దు, అబ్రామా నువ్వు భయపడకము, నేను నీకు కేడంగా ఉంటా. కేడము అంటే యుద్ధంలో తాము కాపాడుకునేటువంటి ఒక ఆయుధం. సెల్ఫ్ ప్రొటెక్షన్ అనగా మనల్ని మనం కాపాడుకోవడానికి, సైనికుడు కాపాడుకోవడానికి, తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడుకునేటువంటి ఒక ఆయుధమే కేడము. అబ్రామా నువ్వు భయపడకు, నేను కేడముగా ఉంటా, నీ బహుమానాన్ని నేను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, నువ్వు ఎంత ఇస్తే ఏం లాభమయ్యా, నువ్వు ఏమి ఇస్తే ఏం లాభమయ్యా, ఇవన్నీ జరిగిపోయాయి, ఇలా జరుగుతున్నాయి నా జీవితంలో, నేను అనేక భయాల్లో ఉంటున్నాను అని ఆయన బాధపడుతూ ఆ భయంలో చిక్కుకొని, ఆ భయం ద్వారా పట్టబడి ఆయన అబ్రాహాము జీవితంలో ముందుకు సాగుతూ ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే అబ్రాహాము దగ్గరికి వచ్చి అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రామా నువ్వు భయపడకుము, నేను నీకు కేడముగా ఉంటా, నిన్ను కాపాడేవాడిగా ఉంటాను, నిన్ను దీవించేవాడిగా ఉంటాను, నిన్ను సంరక్షించేవాడిగా ఉంటాను, నిన్ను వర్ధిల్ల చేసేవాడిగా ఉంటాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను అని దేవుడు జోక్యం చేసుకొని మాట్లాడుతున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలు, మీరు ఎలాంటి భయంలో ఉంటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు? ఈ రోజున దేవుడే జోక్యం చేసుకొని మీతో మాట్లాడుతున్న మాట, మీరు భయపడకండి, నేను మీకు కేడముగా ఉంటాను, మిమ్మల్ని కాపాడేవాడిగా ఉంటాను, మిమ్మల్ని నిజంగా అభివృద్ధి చేసేవాడిగా ఉంటాను. నిజంగా దేవుడు ఏ మాట ఇచ్చాడు అబ్రాహాముకి? 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివాం కదా, ఇంతకుముందు చదువుతారు ఒకసారి. ఏ మాట ఇచ్చాడు? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నీ ద్వారా అనేక జనాంగాలు ఈలోక భూమి మీద వస్తాయి అని చెప్పాడు. నిజంగా అలాంటి వాగ్దానము నెరవేరుస్తాడో లేదో, చేస్తాడో చేయడో అనేటువంటి ఆ భయంలో ఉన్నప్పుడు మరొక్కసారి దేవుడు జోక్యం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరు ఎటు తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు, ఎటు తోచని భయంలో ఉన్నప్పుడు, ఎవరు మీకు సహాయముగా లేనప్పుడు, వాళ్ళ ఫలానా వాళ్ళు నాకు ఉన్నారు అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే మీ దగ్గరకు వస్తాడు, దేవుడే జోక్యం చేసుకుంటాడు, మీతో మాట్లాడతాడు అన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా. అలాంటి పరిస్థితులలో ఆ 15వ అధ్యాయం 2 నుండి 6 వరకు కనుక చదివితే దేవుడు మళ్ళీ ఆ మాటలన్నీ ఆయన చెబుతూ వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నా. అక్కడ 2-3 వచనాల్లో చూస్తే, నువ్వు నాకు ఎంత ఇచ్చినా ఏం లాభం దేవా, నేను సంతానం లేకుండా ఉండిపోయాను కదా, నా పని వాళ్ళలో ఎవడో ఒకడు ఈ ఆస్తి అంతా అనుభవిస్తాడు అని అబ్రాహాము చెప్పినప్పుడు 4-5 వచనాల్లో దేవుడు అంటాడు, లేదు, నీ గర్భవాసమున పుట్టబోయేటువంటి నీ వారసుడే నీ ఆస్తిని అనుభవిస్తాడు, అతడే నీకు వారసుడవుతాడు అని. అంత మాత్రమే కాదు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా విస్తరింపజేస్తానని, నీకు చేతనైతే ఆకాశ నక్షత్రాలను నీవు లెక్కబెట్టుమని కూడా దేవుడు అక్కడ చెప్పినట్టుగా మనం చదువుతాం. చాలాసార్లు మనం భయంలో ఉన్నప్పుడు, ఏదో తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎవరి మాట ద్వారా కూడా మనకు ఆదరణ కలిగినప్పుడు
మనకు ఆదరణ కలిగేది, ధైర్యం కలిగేది, మనం నిజంగా దేవుడు ఉన్నాడు అని చెప్పుకోగలిగేది ఎవరి మాట ద్వారా తెలుసా? దేవుని మాట ద్వారా మాత్రమే. ఇక్కడ కూడా భయములో ఉన్నప్పుడు, భయాందోళనలో ఉన్నప్పుడు, ఒక విధంగా చెప్పాలంటే నిరాశలో ఉన్నప్పుడు, ఇంకా నా జీవితంలో ఏమి మంచి జరగదు అనుకున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు ఆయన ఎంతగానో ఆదరించబడ్డాడు, ఎంతగానో అబ్రాహాము బలపరచబడ్డాడు, ఎంతగానో ధైర్యం వచ్చింది. 6వ వచనంలో ఒక మాట ఉంది, చక్కని మాట, 15:6. ఆదికాండము 15:6. అబ్రాహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు అని చూస్తూ ఉన్నాం. దేవుడు మాటలు విన్నటువంటి అబ్రాహాము, దేవుని యొక్క ప్రత్యక్షతను తిరిగి పొందుకున్న అబ్రాహాము ఎప్పుడైతే దేవుని మాటలు విన్నాడో, ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడినాడో, అప్పుడు అబ్రాహాము ఏం చేశాడట? దేవునిని నమ్మినాడట, దేవుడు చెప్పిన మాటలను కూడా నమ్మినాడట. దేవుణ్ణి నమ్మినప్పుడు, దేవుని మాటలను అబ్రాహాము నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని దేవుడు తిరిగి ఏం చేశాడు తెలుసా? అబ్రాహాముకు నీతిగా ఎంచాడు. మనమందరం కూడా యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామని వాక్యం చదువుతాం, నిజమే. కానీ వాక్యం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులు తీర్చబడతాం. కానీ ఎంతగా దేవుని నమ్ముతామో, ఎంతగా దేవుని మాటలు నమ్ముతూ ఉంటామో, ఎంతగా దేవుని మాటల మీద ఆధారపడుతూ ఉంటామో, ఎంతగా దేవుని మాటలు లక్ష్య పెడుతూ ఉంటామో, మనం ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మనకి ఆ నమ్మకాన్ని నీతిగా ఎంచుతాడు. దేవుని మాటను బట్టి మనము నీతిపరులం అవుతాం. దేవుని మాటను నమ్మడం ద్వారా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మనం చేసిన కార్యాల ద్వారా కాదు, మనం చేసిన పనుల ద్వారా కాదు, మనం చేసే ధర్మ కార్యాల ద్వారా కాదు, కానీ దేవుని మాటను, దేవునిని నమ్మడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అక్కడ 6వ వచనంలో అదే అంటాడు, అతడు దేవునిని నమ్మినాడు. ఎటువంటి పరిస్థితులు నమ్మినాడట? రోమపత్రికలు మనం చూస్తాం కదా, 4:21లో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కదా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అబ్రాహాము రూఢిగా దేవునిని నమ్మినాడట. నువ్వు దేవుని నమ్ముతున్నావు, నిజమే. ఎలా నమ్ముతున్నావు? దేవుని మాట నమ్ముతున్నాం, నిజమే. ఎంతగా నమ్ముతున్నాం? రూఢిగా నమ్ముతున్నామా? నిరీక్షణకు ఆధారము లేనప్పటికీ నమ్మగలుగుతున్నామా? అవును, ఈ రోజునైతే నాన్న దేవుని ఎదుట మనము నీతి ఆరోపించబడిన వారంగా జీవించాలి, దేవుని ఎదుట నీతిమంతులముగా బ్రతకాలి అంటే మనం దేవునిని నమ్మడం తప్ప మరొక మార్గం లేదండి. ఏదో గుడికి రావడం ద్వారా నువ్వు నీతిపరుడు కావు, ఏదో చందాలు ఇచ్చిన మాత్రాన్ని నీతిమంతులుగా నువ్వు తీర్చబడలేవు, పాటలు పాడేంత మాత్రాన్ని నీ నీతిమంతులుగా తీర్చడు. కానీ దేవుని మాటను నమ్మడం ద్వారా దేవుడు నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. ఆ నమ్మకాన్ని తిరిగి దేవుడు నీకు నీతిగా ఎంచుతాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నప్పుడు, తెలియని భయం మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు, భయాందోళన మునిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని మాట్లాడుతున్నటువంటి ఆ దేవుని మాటలను నమ్మడం నేర్చుకుందాం. దేవుని నమ్మడం నేర్చుకుందాం, రూఢిగా నమ్మడం నేర్చుకుందాం. అలా నమ్మగలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో తన కార్యాలు చేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని నమ్ముతున్నారా? దయ్యాలుగా నమ్ముతున్నాయి దేవుని. నువ్వు నమ్మడం గొప్పేంటి? రూఢిగా నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి, ఉన్నదన్నట్టుగా నమ్మాలి, దేవుని దేవుడు అని నమ్మాలి, దేవుని మాటను దేవుని మాటగా నమ్మాలి. అదే గొప్పతనం. మరి అబ్రాహాముతో దేవుడు మాట్లాడిన మాటలను, ఆ మాట్లాడిన దేవుణ్ణి అబ్రాహాము రూఢిగా నమ్మినాడు, విశ్వసించాడు, బలం పొందుకున్నాడు, దేవుని వాగ్దానం సొంతం చేసుకున్నాడు, అబ్రాహాముగా మార్చబడ్డాడు. కానీ ఇక్కడ 10వ అధ్యాయంలో అబ్రాహాముగానే ఉన్నాడు ఇంకా. అప్పుడే ఆయన దేవుని మాటను నమ్మిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అసలు దేవుని నమ్ముతున్నామా? నమ్మితే దేవుని మాటలు నమ్ముతున్నామా? అసలు దేవుని మాటలు నమ్ముతున్నామా? ఎవరి మాటలు వింటున్నాం, ఎవరి మాటలు నమ్ముతున్నావు నువ్వు? ఆదికాండం 3వ అధ్యాయం అందరూ బాగా తెలుసు. అంతవరకు వారు దేవుని మాటని విన్నారు, దేవుని నమ్మినారు ఆదామవ్వరు. కానీ ఎప్పుడైతే అపవాది సర్పము రూపంలో వచ్చి కదా, సర్పము రూపంలో వచ్చి మాట్లాడినాడో,
దేవుని మాట కంటే కూడా వారు ఏమాట నమ్మినారు? అపవాది మాటనే నమ్మినారు కదా. అలా నమ్మడం ద్వారా వాళ్ళు చాలా పోగొట్టుకున్నారు. ఆ వాళ్ళు కాదే, మనం కూడా అలాగే పోగొట్టుకుంటున్నాం. మనం కోల్పోతున్నాం దైవాశీర్వాదాన్ని, దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని కోల్పోతున్న కారణం ఏంటంటే దేవునిగా నమ్మకపోవడం. దేవుని మాటలు చదివినా, దేవుని మాటలు వింటున్నా, వింటున్నాము కానీ ఆ మాటలను, దేవుని మాటలు నమ్మలేకపోతున్నాం. దేవుడి మాటల కంటే మన కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు ఏమవుతావు, గడవలు ఉన్నారట నువ్వు అంటే ఆ మాటకి ఎక్కువ విలుస్తాం మనం చాలాసార్లు. అలాంటి డాక్టర్ బాగుంటాడు ఆయన, ఆ మాటకి ఎక్కువ విలుస్తూ ఉంటాం. తప్పని చెప్పట్లా, కానీ దేవుని కంటే కూడా ఎక్కువగా మనం దేన్ని నమ్మకూడదు. దేవుని మాట కంటే ఎక్కువగా ఇంకా ఎవరి మాట మనం నమ్మకూడదు. దేవుని మాటల్లో ఉన్నటువంటి గొప్పదనం అదే. దేవుని మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, నిర్దోషమైనవి, యథార్థమైనవి, నమ్మకమైనవి, స్వచ్ఛమైనవి. ఆయన మాటల గురించి చెప్తూ పోతుంటే అదొక ప్రసంగం అయిపోతుంది. కానీ దేవుని మాటను విన్నాడు, ఆ మాటను నమ్మినాడు అనేటువంటి సత్యాన్ని ఈ 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయం అంతా మీరు తర్వాత చదవండి, ఆఖరి వరకు కూడా ఈ అధ్యాయంలో ఇద్దరు కనబడతారు. 15వ అధ్యాయంలో ఇద్దరు కనబడతారు. ఎవరెవరో తెలుసా? అబ్రాహాము, దేవుడు. అబ్రాహాము దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు అబ్రాహాముతో అనగా ఒకరికొకరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ 15వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రాహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ కింది వచనాలు చూస్తే, తర్వాత నీ సంతానం పెద్దగా అవుతుంది, వారు 400 సంవత్సరాలు వాళ్ళు తెలియని దేశంలో బానిసత్వంలో ఉంటారు, నేను ఆ తర్వాత నేనే తీర్పులు తీర్చి వారిని విడిపిస్తాను, నడిపిస్తాను, నా వాగ్దానం నెరవేర్చుకుంటానని అన్ని విషయాలు కూడా దేవుడు అక్కడ పూర్తి వివరంగా అబ్రాహాముకు తెలియజేస్తున్నటువంటి అధ్యాయము ఈ 15వ అధ్యాయం. ఆ మాటలు విన్న తర్వాత అబ్రాహాము అక్కడ ఇవన్నీ రూఢిగా నేను ఎలా నమ్మగలనని అక్కడ ఒక బలి కూడా అర్పించినట్టుగా కూడా ఆ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ రోజున మనం దేవుని మాటలు నమ్మాలి, దేవుని నమ్మాలి. మనం ముందు చదువుకున్నట్టుగా 75వ కీర్తన 32లో చదివా, ఇంత జరిగినను వారు ఇంకా పాపము చేస్తూ దేవుని నమ్ముకొనకపోయిరి. అవును, మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో జరుగుతున్నాయి, ఎన్నెన్నో జరిగిపోయాయి. ఇకనైనా దేవుని నమ్ముతావా? ఇకనైనా దేవుని మాటను నమ్ముతావా? ఇకనైనా దేవుని వైపు తిరిగి వస్తావా? దేవుని మాటను నమ్మడం ఎప్పుడైతే నేర్చుకుంటావో, దేవుని నమ్మడం ఎప్పుడైతే నువ్వు ఆరంభిస్తావో, దేవుని ఆరాధిస్తావు, దేవునికి బలి అర్పిస్తావు, దేవునిని స్తుతిస్తావు, దేవునితో నువ్వు నీ కాలాన్ని నువ్వు గడపగలుగుతావు అన్న విషయాన్ని, సత్యాన్ని ఈ 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత మంచి అనుభవం అబ్రాహాము కలిగి ఉంటున్నాడు. అబ్రాహాము దేవుని మాటను విన్నాడు, విన్నటువంటి దేవుని మాటను దేవుని మాటగా నమ్మినాడు అబ్రాహాము. సరే, ఇంత చక్కని అనుభవంలోకి వచ్చాడు కదా అబ్రాహాము. 16వ అధ్యాయం వచ్చేసరికి పూర్తిగా డిఫరెంట్ కనబడుతున్నాడు అబ్రాహాము. మళ్ళీ చూద్దాము ఒకసారి. ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనం. చాలు. ఇక్కడ అబ్రాహాము ఎవరి మాట విన్నాడు? 15వ అధ్యాయమేమో దేవుని మాట విన్నాడు, దేవుని నమ్మినాడు, దేవుడు చెప్పిన మాటను కూడా దేవుని మాటగా నమ్మినాడు. కానీ 16వ అధ్యాయము 1-2 వచనాలు వచ్చేసరికి ఏమైంది తెలుసా? దేవుడు కనబడటంలా, దేవుడు మాట్లాడిన మాట కూడా అక్కడ మనకేమి కనబడటంలా. నేను ఈ మాట చెప్తుంటే మీకు ప్రశ్న రావచ్చు, భార్య మాట పెట్టి తప్పేంటి అయ్యారా అని ఆలోచన రావచ్చు మీకు ఆడవాళ్ళకి కదా. అబ్రాహాము భార్య మాట విన్నాడు కదా అనే ఒక సందేహం రావచ్చు. నిజమే, నేను దాన్ని కాదట్లేదు. కానీ అక్కడ ఆ మాటలు మీరు గమనించండి, శారాయి ఎంత తప్పు చేస్తుందో, అక్కడ శారాయి ఎంత పొరపాటు చేస్తుందో మనకు అర్థమవుతుంది. అక్కడ అంటుంది ఆమె, ఏమంటుంది శారాయి? నాకు సంతానం లేకుండా ఎవరు చేశారట? దేవుడు చేశాడు. దేవుని మీద అభాండం మోపుతుంది ఆ శారాయి. దేవునిని నేరస్తునిగా ఎంచుతుంది శారాయి. మేమేమి తప్పు చేయలేదు, మా ద్వారా ఏ పొరపాటు జరగలేదు. ఈ విధంగా జరగకుండా ఉండడానికి, ఈ విధంగా కాకుండా ఉండడానికి దేవుడే కారణం. ప్రియ తల్లులు, మీరు కూడా అంటున్నారా అట్లా? ఎప్పుడైనా
అప్పుడప్పుడు నేను చావులకు పోతాను, హిందువుల చావులకు కూడా పోతాను, మా బంధువుల సమాధి కార్యక్రమాలకు. వాళ్ళు ఏడుస్తూ కొన్ని మాటలు వేస్తూ ఉంటారు. ఏమంటారు తెలుసా? మీకు కూడా తెలుసులే, ఆటలు బాగా తెలుసు కదా. దేవుడు అంటారు, దేవుని గుళ్ళో మనబోయా, దేవుని గుళ్ళో దీపం మారిపోని కదా. దేవుడి గుళ్ళో మనకొడితే మనకొచ్చే ప్రయోజనం ఏంటి? దేవుని గుళ్ళో దీపం మారిపోతే నీకు ఒరిగే లాభమేంది? లోకమంతటిని పరిపాలిస్తున్న ఆ దేవదేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువు నీకు అన్యాయం చేస్తాడా? మనకు అన్యాయం చేస్తాడా? తన ప్రజలకు అన్యాయం చేస్తాడా? చెయ్యడు కదా. ఇక్కడ షారాయి మాట మనం ఆలోచన చేయాలి. దేవుని మీదే అభాండం వేసి, దేవుని మీదే నేరం మోపి, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనం గొలుసు ప్రార్థన మాట్లాడుకున్నాం. నిజంగా గుండె మీద చేసుకునే దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు నాకు ఏమీ చేయలేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుడి ద్వారా నేను ఏం పొందుకోలేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? గుండె మీద చేసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? షారాయి ఇలా అంటుందేంటి? షారాయి మాత్రమే కాదు, మనం కూడా అంటాం అప్పుడప్పుడు. షారాయి మాత్రం కాదు, మనం కూడా అలా తొందరపడి మాట్లాడుతుంటాం చాలాసార్లు. యెహోవా నాకు సంతానము లేకుండా చేశాడు, దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుని ద్వారా నేను ఏం పొందలేదు అనేటువంటి అభాండం, ఒక నింద దేవుని మీద మోపుతూ ఉంది షారాయి. ఆ అభాండం వేయడంతో పాటు ఒక సలహా కూడా ఇస్తుంది. ఏ సలహాట? నాకు ఎట్లాగో పిల్లలు గారు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో. చాలామంది కదా, క్రైస్తవ్యంలో అది మంచిది కాదు. అన్నిల్లో సాగుతుందేమో కానీ క్రైస్తవ్యంలో మంచిది కాదు. నేను శుద్ధపల్లి కూడా చెప్పాను, ఇదే వాక్యం చెప్తూ, శుద్ధపల్లిలో మేకల రాజు అన్న ఆయన ఉండేవాడు. ఆయన ప్రభులో నిద్రించాడు, మంచి విశ్వాసం. పెళ్లి భార్యగా అసలు సంతానం కాల. వచ్చాడు ఒకసారి, చాలాసేపు కూర్చొని మాట్లాడాడు. అబ్రాము పిల్లలు కాకపోతే హాగర్ను చేసుకున్నాడు కదా, చేసుకుంటే తప్పేంటి రెండో భార్యను అంటే? నేను తప్పేంటి అంటే నేను తప్పు అని చెప్పా, బైబిల్లో ఉంది కదా అంటాడు. బైబిల్లో ఉన్నదని వేయాలని మనం చేయలేము, కాదది. కానీ చేసుకోకపోవడమే మంచిది, ప్రార్థన చేద్దామని చెప్పారు. కొన్ని రోజులు అయింది, ఆఖరికి రెండో భార్యను చేసుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు ఒకేసారి కన్సీవ్ అయ్యారు. అన్ని సంవత్సరాలుగా కానటువంటి సంతానం రెండో ఆమె చేసుకున్నాక ఆమె కూడా సంతానం అయింది. మనమంటే ఏమంటాం? రెండో భార్య లక్ష్మి ఇంట్లో అడుగుడు పెట్టిందో లేదు, ఈమె కూడా కానిపోయింది అంటాం కదా. లక్ష్మి కాదు, చాలా కష్టాలు వస్తాయి, చాలా బాధలు వస్తాయి, చాలా పరిస్థితులు తారుమారైతాయి. ఇక్కడ అంటుంది షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేశాడు, దయచేసి. ఉందా మాట? చూడండి 2-3 వచనాల్లో దయచేసి అని ఉందా మాట? ఉందా? దయచేసి అంటే ప్లీజ్, దయచేసి నా దాసిని తీసుకొని పో, హాగరుతో కాపురం చేయి, హాగరుని నీ భార్యగా చేసుకో, ఆమె వల్ల నేను నాకు సంతానము కలుగుతుందేమో. ఆడలకు బాగా తెలుసు మగవాళ్ళని ఎట్లా లోపరుచుకోవాలి, మగవాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలి, ఆడలు బాగా తెలుసు. దయచేసి ప్లీజ్ 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 చాలా. ఆఖరికి ఏమైంది? ఏమనాలా? చారాయి వాడ అన్నదనుకుందాం, కాసేపటికి చారాయి తప్పు లేదనుకుందాం. అబ్రాహం ఏమనాలా? నిన్న మొన్ననే కదనే 10వ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి బాయ్, నేను చాలా భయంలో ఉన్నప్పుడు అసలు అవుతుందా కాదా, అవుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది, ఎట్లయితుందని ఆ యొక్క తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడే వచ్చి నాతో మాట్లాడిపోయాయి కదా.
చాలాసేపు మాట్లాడుకున్నాం, నేను బలి కూడా అర్పించాను. దేవుడు ఖచ్చితంగా నాకు వాగ్దానం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశాడు. నువ్వు తొందరపడవద్దు, ఇంకా కొంతకాలం ఆగుదాము అని అబ్రహాం చెప్పాల్సి ఉండింది. అబ్రహాం కూడా హుషారుగా వచ్చాడు. సారాయి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం దాన్ని కదా. చాలాసార్లు భార్య మాట వినడం తప్పని చెప్పట్లా, కానీ దేవుని మీద అభండం వేసి మీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం తప్పు అంటున్నాను. అది పాపం అంటున్నాను, అది నేరం అంటున్నాను నేను. ఈ రోజున ఇది నాన్న 15వ అధ్యాయంలో దేవుని మాట విన్నాడు, దేవుని మాటగా నమ్మినాడు. ఆ నమ్మకాన్ని దేవుడు నీతిగా ఎంచినాడు, దేవుని ఆరాధించినాడు, బలర్పించినాడు, దేవుని మహిమపరిచినాడు. కానీ 16వ అధ్యాయం వచ్చేసరికి దేవుని మాటను పక్కన పెట్టి, దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టి, దేవుని సన్నిధి పక్కన పెట్టి తన భార్య మాట విని తప్పు చేశాడు అబ్రహాము. నేను పెళ్లిలో చెప్తా ఉంటా అప్పుడప్పుడు, భార్య భర్తల విషయంలో, భార్యకు భర్త తలకాయ కదా, తలకాయనేనా, తలకాయ వాక్య ప్రకారంగా శిరస్సు. ఇద్దరు భార్య భర్తలు గొడవ పడ్డారట. తీరా పంచాయతీ అయ్యగారి దగ్గరికి పోయింది. అయ్యగారు ఇద్దరికి నచ్చ చెప్పాడట, అట్లా కాదమ్మా, అట్లా కాదు బ్రదర్, ఇలా అలా అని చెప్పి. భర్తే భార్యకు శిరస్సు, స్త్రీకి శిరస్సు. నువ్వు ఆయనకు లోబడాల్సిందే, ఆయన మాట వినాల్సిందే, ఆయన చెప్పినట్టు చేయాల్సిందే. అట్లా ఇట్లా చెప్తే సరే అయ్యారు, ఇక అన్నీ చెప్పారు కదా, ఇక మీ మాట విలువిస్తా అని చెప్పి వెళ్ళిపోతూ ఒక మాట అందట, నా భర్త నాకు తలకాయనే కానీ మెడకాయ మాత్రం నేనే, గుర్తుంచుకోండి సార్ అన్నది. నా భర్త నాకు తలకాయనే కానీ మెడకాయ మాత్రం, అంటే మెడకాయ లేకుండా తలకాయ ఆడు ఉంటుంది. మరి మెడకాయ ఎడు చెప్తే తలకాయ తిరగాల్సిందే. అంటే మళ్ళా నా మాట నెగ్గాలి అనే తత్వమే ఉంది, కానీ తగ్గించిన తత్వం ఆమెలో లేదన్నమాట. సారాయి వాళ్ళు అలాంటివి ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ మాటలు విని వాళ్ళు పొరపాటు చేస్తారు, తప్పు చేస్తారు, అయ్యో అని బాధపడుతూ ఉంటారు. అబ్రాహాము సారాయి మాట వినెను. దేవుని మాటను విన్న ఈ మహానుభావుడు, దేవుని మాటను నమ్మిన ఈ అబ్రాహాము సారాయి మాట విని తప్పు చేయడం న్యాయం అంటారా? సారాయి మాట విని తప్పు చేయడం సమంజసం అంటారా? దేవుడు సంతానం ఇస్తానన్నాడు. ఇంతకాలం చూసాము, దాదాపు 11 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు చూసాం, ఇంకొక సంవత్సరం చూద్దాం, ఇంకా కొంతకాలం వేచి ఉందాం, ఇంకా కొంతకాలం ఓపిక పడదాం అని చెప్పాల్సినటువంటి అబ్రాహాము అలా చెప్పకుండా సారాయి చెప్పిన మాట విన్నాడు. ఆమె చెప్పినట్లే చేశాడు. చెప్పిన మాట విన్నాడు, సారాయి చెప్పినట్లే చేశాడు కూడా. అసలు వీళ్ళ ఇద్దరి మధ్యలోకి హాగరు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? హాగరు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ హాగరు ఎవరో తెలుసా? అసలు ఐగుప్తీయురాలు. 12వ అధ్యాయం ఆ నుంచే ఉంది హాగరు వాళ్ళతో. ఎప్పుడైతే కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి పోయాడు చూడండి, నువ్వు నా భార్య, నువ్వు చక్కగా అందగత్తగా ఉన్నావు, నిన్ను బట్టి నన్ను చంపేస్తారు కానీ నా చెల్లెలే చెప్పు అని అబద్ధం చెప్పి ఆడ బతికి బట్ట కట్టాడు. ఆ 10 నుంచి 16 వరకు ఇక్కడ ఆ 12వ అధ్యాయంలో. అప్పుడు ఆ అబీమెలెకు రాజు ఇచ్చినటువంటి దాసదాసీల మధ్య వాళ్ళతో పాటు ఆశతో పాటు హాగరమ్మ కూడా వాళ్ళతో వచ్చిందన్నమాట. అప్పుడు వచ్చిన హాగరమ్మ ఇప్పుడు పని పెట్టింది ఇలా కదా. చాలాసార్లు ఉండనీతి ఏమవుతుంది, అందరితో పాటు అన్నిటితో పాటు ఇది కూడా వచ్చింది కదా, ఉండని అనుకుంటాం కొన్నింటి కదా. వాళ్ళు తర్వాత ఎంత కష్టపెడతారో, తర్వాత ఎంత నష్టం చేస్తారో, తర్వాత మన పాపం తప్పు చేయడానికి ఎంత కారకులు అవుతారో మనకే తెలియదు కొన్నిసార్లు. ఈ సారాయి చెప్పినట్టుగా చేసిన అబ్రాహాము జీవితంలో ఏం జరిగింది, ఈ ఫలితం ఏమైంది అంటే, దయచేసి కిందికి వెళదాం. 16వ అధ్యాయము 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు హాగరు గర్భవతి అయింది. తాను గర్భవతినైనా తెలుసుకున్న హాగరు
షారాయిని చాలా నీచంగా చూడడం మొదలు పెట్టిందట. ఎవరు? ఏకు మేకైందంట. చూడండి, అప్పుడప్పుడు సామెత వాడతా చూడు, చుట్టంలోకి కొంచెం దయ్యం అయిందంట కదా. ఈమె కూడా ఎట్లయిందట ఇంట్లో. ఎప్పుడైతే హాగరు గర్భము దాల్చిందో, గర్భవతి అయిందో, అప్పుడు షారాయిని బెకారతం, నీకు కాలేదు పిల్లలు నాకే చూడు అనేటువంటి ఒక అతిశయం, గర్వం హాగర్లో వచ్చి తనను అబ్రాముకు భార్యగా ఇచ్చినటువంటి అబ్రాము సొంత భార్య అయిన షారాయిని ఎలా చూస్తుందట? దాసి నీచంగా చూడడం మొదలు పెట్టిందట. ఎంత కోపం రావాలా షారాయికి? పండ్లు ఒరిగిండొచ్చు పటపట కదా. ఏమే నేను ఇస్తే, నేను సరే అంటేనే నా భర్త నీతో వచ్చాడు, నువ్వు గర్భం దాల్చావు, నీ కడుపు పండింది, నాకు ఇప్పుడు నన్ను ఈ విధంగా బాధపడతావా అని చాలా కోపం వచ్చిండొచ్చు. వచ్చింది కూడా నీకు కోపం, రాలేదని కాదు. చాలాసార్లు ప్రియమైన పురుషులు, భర్తలు, అమ్మలు మీకు కూడా చెప్తున్నాను, మన దగ్గర ఏది ఎంత కాలం ఉండాలో, ఏది ఎన్ని రోజులు ఉండాలో, ఏది ఎప్పుడు దాన్ని దూరం చేసుకోవాలో దేవుడికి బాగా తెలుసు. కనుక అన్నిటితో పాటు ఇది కూడా ఉండని, అందరితో పాటు వీళ్ళు కూడా ఉండని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అవి ఏవైతే ఉండని అని అనుకుంటామో వాటి ద్వారానే మనకు చాలా పరేషాన్లు వస్తూ ఉంటాయి. సరే, నీచంగా చూడడం మొదలు పెట్టింది. తర్వాత ఏమైంది? 5వ వచనం, అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నేను నీకు ఇచ్చాను. ఇప్పుడు అబ్రాముతో పెట్టుకుంటుంది తగులుగా. వాళ్ళు పొమ్మన్నది ఆమెనే, ఇచ్చింది ఆమెనే, చేయమన్నది ఆమెనే, చెప్పింది ఆమెనే. ఎప్పుడైతే అబ్రాము షారాయి చెప్పినట్టుగా విన్నాడో, షారాయి చెప్పినట్టుగా చేశాడో, ఇక అబ్రాము దుమ్ము దులుపుతుంది. షారాయి ఏమంటుంది? నా ఉసురు నీకు తగులా అంటుంది. అబ్బా, ఉసురు అనే మాట బైబిల్లో కూడా ఉంది అయ్యా అని తెలుస్తున్నారు మీరు. ఊళ్ళో అంటారు ఉసురు అని కదా, ఊరుకుంటే ఉసురే చాలంటారు. నా ఉసురు నీకు తగులా అంటే అర్థమైంది చెప్తారు, అందరు తిడతారు కదా. ఆడోళ్ళు చెప్పాలి, మొగోళ్ళు అన్నారు ఆ మాట ఎక్కువ, ఆడోళ్ళు అంటారు. నా ఉసురు నీకు తగలా అంటే అర్థమైంది. చెప్పరే, మా అబ్బాలు అన్నారు, అందుకే మేము కూడా అంటున్నామంటారు. నా ఉసురు నీకు తగలా అంటుంది. భర్తనే అంటుంది ఆమె, బయట వాళ్ళు కాదు, భర్తనే అంటుంది. అన్నారు ఎప్పుడైనా మీ భర్తలను మీరు? పోయిడు అటే పోని, వాళ్ళ ఇంటికి రాకపోని కదా. షారాయి సొంత భర్తను పట్టుకొని నా ఉసురు నీకు తగులును గాక అంటే ఆమె అనాలి. ఇక అంతే, జరిగిపోవాలి అంటే నువ్వు నాశనగా అంటుంది అన్నమాట. ఇక దయచేసి ఎప్పుడు అలా అనొద్దు, ఎవరిని అనొద్దు, భర్తను అనొద్దు, పిల్లల్ని అనొద్దు, భర్తలు భార్యలు కూడా అనొద్దు. అంటే షారాయి మాట వినడం ద్వారా ఇంట్లో కలతలు, కలహాలు ఇంట్లోనే ఆరంభమయ్యాయి. భార్యాభర్తల మధ్యలో కూడా సఖ్యత ఇప్పుడు లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానము లేదు, ఐక్యత లేదు, ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు. అప్పుడు అబ్రామ్ అంటే అని ఉండొచ్చు, నీవు సున్నాగా జరుగుతుంది, నువ్వు చెప్పిందే చేశాను కదా, నీ మాట చొప్పునే చేశాను కదా అని ఆయన కూడా అని ఉంటాడు. ఇట్లా అవుతుంది అనుకోలేదు అని ఉంటుంది ఆమె. అనుకుంటారు వాళ్ళన్నా, అయినాక తెలుస్తుంది కదా. ఆకులు ఎప్పుడు పట్టుకుంటాం? చేయి రాలిన తర్వాత ఆకులు పట్టుకునేది కదా. చాలాసార్లు ఇక్కడ కుటుంబం అంతా కూడా షారాయి హాగరు దృష్టిలో నీచమైనదిగా మారిపోయింది. షారాయి మధ్యలో, అబ్రామ్ మధ్యలో మనస్పర్ధలు, గొడవలు వచ్చాయి. 3వదిగా 6వ వచనం చదివితే 16:6లో షారాయిగా కోపం పట్టలేక, తట్టుకోలేక హాగర్ ఏం చేసిందట? చాలా శ్రమ పెట్టిందట. ఎంత శ్రమ పెట్టిందంటే ఆ బాధలు తట్టుకోలేక హాగర్ ఇల్లు విడిచిపెట్టి పారిపోయిందట. శ్రమ పెట్టిందంట. నువ్వు ఏదో అనుకుంటే ఇట్లా చేస్తావా, ఈ విధంగా చేస్తావా, ఇట్లా అవుతుందా అని చెప్పి బాగా బాధలు పెట్టిండొచ్చు. ఆడవ తెలిసి ఏమేమి బాధలు పెట్టిందో, ఎన్నెన్ని మాటలు అన్నదో, తోమే కాడ, ఊడ్చే కాడ,
కదా, కోసే కాడ, వేసే కాడ కదా, ఎన్నెన్ని మాటలు అన్నదో ఆమె, ఎన్ని రకాలుగా హింస పెట్టిందో. అంటే ఒక భార్యగా, ఒక గుణవతి అయినటువంటి భార్యగా ఉండడం కూడా శారాయి మరిచిపోయింది. తోటి మనిషిని, తన ఇంట్లో మనిషిని, తన ఇంటి మనిషిగా తెచ్చుకున్న మనిషిని బాధ పెట్టడం ఆరంభించింది, శ్రమ పెట్టడం ఆరంభించింది, కొట్టడం, తిట్టడం, హింసించడం ఆరంభించింది శారాయి. అంటే 15వ అధ్యాయం అంతా నేను ముందు చెప్పినట్టుగా దేవుడు అబ్రాహాము ఉన్నాడు. మీరు 16వ అధ్యాయం ఇంటికి పోతారో చదవండి, ఆడ దేవుని మాట కనబడదు మనకు. అక్కడ 15వ అధ్యాయంలో దేవుని మాట కనబడదు. అంటే దేవుని మాట విన్నంతసేపు దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని సహవాసం ఉంది, దేవునితో గడుపుతున్నాడు, మంచిగానే ఉంది. కానీ ఎప్పుడైతే అబ్రాహాము మనిషి మాట వినడం ఆరంభించాడో, మనిషి మాట చొప్పున చేయడం ఆరంభించాడో, దేవుడు అక్కడ ఆబ్సెన్స్ అయిపోయాడు. దేవుడు లేడు, దైవ సన్నిధి లేదు, దేవుని సహవాసం లేదు, దేవుని నడిపింపు లేదు, కేవలం మనుషులు మాత్రమే ఉన్నారు అక్కడ. గమనిస్తున్నారా ఆది కాండములో ఉన్న సత్యాలు? గ్రహిస్తున్నారా ఆది కాండములో ఉన్న దేవుని యొక్క మర్మాలు? ఎవరి మాట విందాం మరి ఈరోజు? దేవుని మాట విందామా? దేవుని మాటగా నమ్ముదామా? లేదా మనుషుల మాటలు? చాలామంది చెప్పుడు మాటలు విని చెడిపోతారట. చాలామంది కదా, చెప్పుడు మాటలు విని చెడిపోతారట. ఎంతో చెడిపోతారో, ఎలా చెడిపోతారో నాకు తెలియదు. కానీ చెప్పుడు మాటలు వినడం బహుశా వినడానికి సొంపుగా ఉంటాయేమో, కానీ మన జీవితానికి మాత్రం మేలుకరంగా ఉండవు. ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 16వ అధ్యాయంలో దేవుణ్ణి అబ్రాహాము ప్రార్థించినట్టుగా కానీ, దేవుడు తను దర్శించినట్టుగా కానీ, దేవుడు మళ్ళీ జోక్యం చేసుకున్నట్టుగా కానీ ఈ 16వ అధ్యాయంలో మనకు కనబడదు. అంటే మనిషి మాట వినడం ఆరంభించిన అబ్రాహాము పూర్తిగా అబ్రాహాముకు దేవుడు దూరం అయ్యాడు. అబ్రాహాము దేవుడు దూరం అయ్యాడు అనకంటే అబ్రాహాముకే దేవుడు దూరం అయ్యాడు. బైబిల్లో ఒక భక్తుడు ఉంటాడు, సౌలు రాజు కదా, నేను ప్రార్థించినాను, అంటే దేవుడు నాకు కళల ద్వారా మాట్లాడలేదు, స్వప్నాల ద్వారా మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడతలేదట. అంటే చాలాసార్లు దేవుడు మనం ఎప్పుడైతే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటామో, ఎప్పుడైతే మనుషుల మాట ప్రకారంగా చేయాలనుకుంటామో, ఎప్పుడైతే మనుషులు ఆలోచించప్పుడు నడుస్తూ ఉంటామో, దేవుడు ఏం చేస్తాడు? తాను కాస్త దూరంగా జరిగి వెళ్ళిపోతాడు. చూద్దాం వీళ్ళ ఆట ఎట్లా ఉంటుంది అనుకుంటాడు దేవుడు. తమాషా చూస్తాడు అన్నమాట కదా. ఎన్ని రోజులు చేస్తాం, ఎంత మట్టుకు చేయగలుగుతాము? దేవునికి దూరమై మనం ఏం సాధించగలుగుతాము? ఏం చేయగలుగుతాం? ఆ కింది వచనాలు చూస్తే అది ఎల్లగొట్టు అంటే నీ దాసి, నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్తాడు అక్కడ అబ్రాహాము. నాకేమీ సంబంధం లేదు, దానికి పూర్తి బాధ్యురాలు నీవే. చేతులు అడుక్కుంటాడు పిలాతులాగా అబ్రాహాము. చేసిందంతా చేసి కదా, చేతులు అడుక్కుంటాడు అబ్రాహాము. అవునండి, దేవుడు మనకు దూరమైన, మనము దేవునికి దూరమైన, కష్టాలు, కలతలు, కలహాలు, మనస్పర్ధలు, ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, నువ్వు చావాలి, నువ్వు చచ్చిపో అనడం కంటే ఇంకంత నుంచి ఏమి భాగ్యం మనము పొందలేమండి. ఇంకా ఏం పొందలేదు, ఏం సాధించలే. అబ్రాహాము సారాలు కూడా ఏం సాధించలేకపోయారు. సాధించింది ఏంటి అంటే దేవుడు ఇచ్చేదా కాకుండా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు చేసుకొని ఒక కొడుకును సంపాదించుకున్నారేమో, కానీ ఆ కొడుకు కూడా వాళ్ళకు సంతోషాన్ని కలిగించలేకపోయాడు. తర్వాత కాలంలో మనం ధ్యానం చేస్తాము. వాళ్ళ ద్వారా కూడా అబ్రాహాము ఆనందం పొందలేకపోయాడు. కారణం ఏంటి తెలుసా? 15వ అధ్యాయంలో దేవుడి మాట విన్నా అబ్రాహాము, 16వ అధ్యాయంలో శారాయి మాట విన్నాడు, ఆమె చెప్పినట్టు చేశాడు. నేను మళ్ళీ అంటున్నాను, భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి, పిల్లల మాట తల్లిదండ్రులు వినాలి, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి. కానీ ఆ మాటలు వారి సలహాలు, వారి ఆలోచనలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని పక్కన పెట్టేయడమే చాలా మంచిది.
అది భార్య మాట అయినా సరే, భర్త మాట అయినా సరే, పిల్లల మాట అయినా సరే, తల్లిదండ్రుల మాట అయినా సరే, దేవుని మాటకే మనం విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని మాటకు లోబడడం మనం నేర్చుకోవాలి. దేవుని మాట ప్రకారం చేయడం నేర్చుకోవాలి. దేవుడు చెప్పినట్టు చేయడం మనము ఆరంభం చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అంటే 16వ అధ్యాయంలో ఆఖరిలో 16వ వచనంలో అనుకుంటాను 86 సంవత్సరాలు కదా. అబ్రాహాంకి ఎన్ని సంవత్సరాలు? 86 సంవత్సరాలు. ఒక ఆశ్చర్యకర సంగతి చెప్తాను. 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. చూడండి. అంటే ఒక్క క్షణం ఆగండక్క. 86 సంవత్సరాల వయసు వరకు అంటే శారై మాట విన్నాడు, ఆ శారై మాట చొప్పున చేశాడు. కానీ 17వ అధ్యాయం 1వ వచనం చూస్తాము, మళ్ళీ ఎప్పుడు ప్రత్యక్షమైన దేవుడు? 15వ అధ్యాయంలో ప్రత్యక్షమైన దేవుడు సపోజ్ 86 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రత్యక్షమైన అనుకుందాం. 15వ అధ్యాయం మొదటి వచనం ప్రకారంగా కదా, 86 సంవత్సరాల వయసులో. కానీ 17వ అధ్యాయం 1వ వచనంలో 99 సంవత్సరాల వయసులో మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 86, 96, 3 13 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేకుండా అబ్రహాము ఉండిపోయాడు. 13 సంవత్సరాలు దేవుని సన్నిధి లేకుండా అబ్రహాము బ్రతికాడు. 13 సంవత్సరాలు దేవుని ప్రేమ, దేవుని సన్నిధి, దేవుని సహవాసం లేకుండానే ఒక దుర్భరమైన జీవితంలో అబ్రహాము జీవించాల్సి వచ్చింది. ఎంత భయంకరమైన ఫలితం! దేవుని మాట వినడము, శారాయి మాట వినడం ద్వారా ఎంత భయంకరమైన ఫలితాన్ని అబ్రహాము చూడాల్సి వచ్చింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాలంటే ఆషామాషి కాదు. మరి అది ఊహించగలుగుతారా? 13 సంవత్సరాలు ఎంత కఠినతరంగా, కష్టతరంగా ఉండిందో అబ్రహాము జీవితం కదా. విలవిలలాడిపోయింటాడు. అయ్యో దేవా, ఎటు పోయావయ్యా? నీ దర్శనం ఏది? నీ ప్రత్యక్షత ఏది? నీ మాట ఏది? 13 సంవత్సరాలు దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ మాటలుండే ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రత్యక్షత కలిగి ఉందాం. దేవుని మాటలు విందాం, దేవుని మాటలు లోబడదాం, మనుషుల మాటలు కూడా విందాం. కానీ ఏది చేయాలో, ఏది చేయకూడదో, దేని వినాలో, దేని వినకూడదో, దేని ప్రకారం నడుచుకోవాలో, దేని ప్రకారం నడుచుకోకూడదో, ఆ యొక్క వివేకము కలిగి మనం బ్రతకడం నేర్చుకుందాం. మనుషుల మాటలు కూర్చొని మాట్లాడితే పొద్దు గడిచిపోతుంది. కడుపు నిండుతుందా? కడుపు నిండుతుందా? నిండదు. అది 1 గంట సేపు ఆలయానికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేయి. నీ మనసు, నీ శరీరము, నీ యొక్క హృదయము, నీ మనోభారము, నీ చింత అన్ని దేవుడు తీసేసి నెమ్మదిగా హృదయంతో నిన్ను పంపిస్తాడు. ఈ రోజు ఎవరి మాటలు వింటే చాలా మంది అంటారు కదా, బయటకు పోయేస్తారు దోస్తుల దగ్గరికి. ఎంతసేపు పోతారు? ఏం చేస్తారు? ఏం చేయగలరు? ఇక్కడ 2 జీవితాలు చూశాను. 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో 3 సత్యాలు నేర్చుకున్నాం. భయంలో ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు, ఆదరించాడు, బలపరిచాడు, తన ప్రమాణాన్ని, తన వాగ్దానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేశాడు. ఆ మాటలు విన్న అబ్రాహాము దేవుని మాటగా నమ్మినాడు, నీతిపరుడుగా ఎంచబడ్డాడు. కానీ మళ్ళీ ఆయన తప్పు చేశాడు. ఆ తప్పు నువ్వు చేస్తున్నావు, నేను చేస్తున్నాను, మనందరి ద్వారా తప్పు జరుగుతుంది. ఆ తప్పుకు ఫలితం, భయంకరమైన ఫలితం ఇంకా రాకముందే జరిగిపోయింది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. 78వ కీర్తన 32వ వచనం ఒకసారి చదవండి, ముగిస్తాను. 78వ కీర్తన 32. ఇంత జరిగినను వరింకను పాపము చేస్తూ ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయి. నేను అంటున్నాను, ఇంత జరుగుతూ ఉన్నా నువ్వు దేవుని నమ్మవా?
ఇంత జరిగినా దేవుని మాట నమ్ముకోవా? ఇంత జరిగినా దేవుని వైపు తిరిగి రావా? ఇంత జరిగినా దేవుని మీద ఆధారపడవా? ఇంత జరుగుతుంది అంటే ఇక మన మేలుకొలుపు కొరకే, మన క్షేమము కొరకే దేవుడు వీటిని జరిగిస్తూ ఉన్నాడు. ఇకనైనా ఆయన నమ్ముకొని, ఆయన మాటను నమ్ముకొని, ఆయన మాటను ఆధారం చేసుకొని, ప్రభువా నీ బిడ్డగా జీవించే జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా. చివరిగా ఒక మాట, చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మనుషులకు చెప్పే మాటలు, ఆ చెప్పే మాటలు చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక ఆయన కొత్త ప్యాంటు తెచ్చుకున్నాడు ఒక అబ్బాయి ఇంట్లో, పుట్టినరోజుకో లేకపోతే దేనికో ఫంక్షన్ కోసం వేసుకున్నామని. ఆ కాకపోతే చాలా పొడుగు ఉందట, చాలా. దాన్ని కొద్దిగా చిన్నగా చేయమని చెప్దామని వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, అమ్మ చాలా పొడుగు ఉంది, ఒక 2 ఇంచులు కట్ చేసి కుట్టి పెట్టమ్మా, నేను నా బర్త్డేకి వేసుకుంటానని చెప్పాడట. సరే అని చెప్పేసి అది అమ్మ అందింది. తర్వాత ఎందుకో 2 గంటల తర్వాత ఏమనిపించిందేమో, అమ్మ చాలా పెద్ద వయసు, మరి ఆమెకు చెప్పడం కరెక్టో కాదు అనుకున్నాడేమో తెలియదు, కానీ భార్య కూడా చెప్పాడట అదే మాట. చెప్పిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి కొన్ని గంటల తర్వాత ఎందుకేమో ఆమె కూడా ఇక ఇల్లు పని ఉంటుంది అని చెల్లె కూడా చెప్పిపోయిందంట. చెప్పింది మంచిదేలే, ఎవరో ఒకరు చేస్తారని చెప్పిండొచ్చు. కానీ ఆ మాట అయిన ముగ్గురు ఏం చేసారు అంటే, తల్లి ఏం చేసి 2 ఇంచులు కట్ చేసి కుట్టి పెట్టేసింది. అద్దెలో కూడా భార్య 2 ఇంచులు కట్ చేసింది, పెట్టేసింది. చెల్లి వచ్చింది 2 ఇంచులు కట్ చేసింది, ఆ పెట్టేసింది. తీరా ఫంక్షన్ చేసుకుందామంటే ప్యాంటు కాస్త నెక్కరైపోయింది. మంది మాట వినుకుంటూ ముందుకు పోదామంటే నీ జీవితం నా జీవితం కూడా ఎటు పనికి రాకుండా పోతుంది. అర్థమవుతుందని చెప్పే మాట. మంది మాటలు పట్టుకొని, చెప్పుడు మాటలు పట్టుకొని, ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని అట్లాగే చేద్దాం, ఇట్లాగే చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటే ఎట్టు కాకుండా పోతావు. జాగ్రత్త. అందుకే ఆది సంఘములో ఉన్నటువంటి శిష్యులు అన్న మాట మనం చెప్పడానికి ధైర్యం తెచ్చుకున్నాం. ఏం చెప్పారు ఆ రోజు? మీరు ఈ నామమును బోధించొద్దు, ఈ నామాన్ని ప్రకటించొద్దు, ఈ సువార్త చెయ్యొద్దు, దేవుని నమ్ముకోవద్దు, నమ్ముకోమని ఎవరికి చెప్పొద్దు అని బెదిరించారు కదా. బెదిరించారు. పేతురు యోహానును కొట్టారు, కోపగించారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అపోస్తలుల 4:19లో దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం న్యాయం అంటారా? ఏమన్నారు? ఇది దేవుని మాట, ఇది మీ మాట, మేము ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? దేవుని మాట విను. దేవుడు ఏం చెప్తున్నాడు అది విను. దేవుడు ఏం చేయమన్నాడు అది చేయి. దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉండు. ఎక్కడ ఆగమన్నాడు అక్కడ ఆగు. ఎక్కడ కూర్చోమన్నాడు అక్కడ కూర్చో. ఎక్కడ నిలబడమంటున్నాడు అక్కడ నిలబడు. ఎక్కడ పరిగెత్తమంటున్నాడు అక్కడ పరిగెత్తు. అంతేగాని మా ఆయన చెప్పాడు, మా ఇంటి ఆమె చెప్పింది, మా పొరుగులు చెప్పారు, మా చుట్టాలు చెప్పారు, వాళ్ళు రారేంటి? అప్పుడు ఇప్పుడు చెప్పిన వాళ్ళు వస్తారా? అప్పుడు నష్టపోయినప్పుడు వస్తారా? కష్టాలు ఉన్నప్పుడు వస్తారా? బాధలు ఉన్నప్పుడు వస్తారా? ఎవరు రారు, ఎవరు రారు. అది 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 13 సంవత్సరాలు కావచ్చు. మళ్ళీ దేవుడు వచ్చేదాకా, దేవుడు దర్శించేదాకా నీ జీవితము బాగుకాదు, బాగుకాదు. 15వ అధ్యాయంలో దేవుడు మాట విన్నాడు, దేవుడు మాటను నమ్మినాడు. 16వ అధ్యాయంలో భార్య మాట విన్నాడు, పడిపోయాడు, చెడిపోయాడు, తప్పిపోయాడు. 13 సంవత్సరాలు బాధపడ్డాడు. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడేదాకా అబ్రహాముగా మార్చబడలేదు, అబ్రహాముగా దీవించబడలేకపోయాడు. దేవుడు ఉంటేనే నీ జీవితానికి ఏమైనా అర్థము పరమార్థం ఉంది. దేవుడు లేకుండా నువ్వు లేవు, నీ జీవితం లేదు. నేను లేను, నా జీవితం లేదు. నువ్వు లేవు, నీ కుటుంబం కూడా లేదు. నువ్వు లేవు, నీ పిల్లలు లేరు. ఏది లేదు దేవుడు లేకుండా. దేవుడు ఉంటేనే అన్నీ ఉన్నట్టు. తేల్చుకో, ఈరోజు నిర్ణయం చేసుకో. ఈ దినం నువ్వు దేవుని మాట వింటావా, మనుషుల మాట వింటావా? దేవుని మాటను నమ్ముతావా, మనుషుల మాటను నమ్ముతావా? ఈ రోజున దేవుని బిడ్డగా మా వాళ్ళు ఎంతమంది చెప్పినా నేను దేవుని మాటకు నేను విలువ ఇస్తాను, దేవుని మాట లోపడతా, దేవుని మాట ప్రకారంగా నేను నడుచుకుంటానని తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను ఎన్నడూ చేయి విడవడు. ఒకవేళ కూడదు అనుకుంటే 16వ అధ్యాయంలో 13 సంవత్సరాలు దేవుని దూరమైనట్టుగా నీవైనా నేనైనా దేవుని దూరం కాక
తప్పదు 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 తప్పదు. మళ్ళా 20 సంవత్సరాల తర్వాత ఆ 17వ అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్న వచ్చే పాఠంలో కానీ నేను సర్వశక్తి గల దేవుడు అని మాట్లాడతాను. అక్కడ ఏమంటాడు? అక్కడ చదువుతాను ఒకసారి అన్నమాట. 17వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చదువుతాను ఒకసారి. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము, నాకును నీకును చూసారా? 15వ అధ్యాయంలో ఏం మాట మాట్లాడుతున్నాడు? మొదటి 2 వచనాల్లో అవే మాటలు మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను. నువ్వు అనుకున్నావు సారాయి మాటను, ఏదో సాధించాలనుకున్నావు, ఏమో చేయాలనుకున్నావు, ఏదో చేసావు, ఏం సాధించలేకపోయావు. కానీ నా సన్నిధిలో నువ్వు ఉండాలంటే నిందారహితుడుగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడు నేను నీతో నిబంధన చేస్తాను, నీకు నాకు మధ్యాహ్నం ఒక ఒడబడిగా చేసుకుంటాము, అప్పుడు నేను నీ దీవించి ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, దేవుడు దూరమై మనం ఏం సాధించగలుగుతాం చెప్పండి? ఏం సాధించాలి. కనుక ఈ సమయాన ఈ మాటలను, ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న దేవుడు ఇచ్చిన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మా కృపా సత్య సంపూర్ణుడా, మా పరలోకపు తండ్రి, విత్తబడిన మీ పరిశుద్ధమైన వాక్కును మా అందరి హృదయాల్లో మీరు పెట్టి ఫలింపచేయండి. అబ్రాహాము జీవితాన్ని కొన్ని రోజులుగా మేధానం చేస్తూ వస్తున్నా ప్రభా, మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మేము ఎవరి మాట వినాలో, ఎవరి మాటగా నమ్మాలో, మేము ఎలా నడుచుకోవాలో మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మీ మాటకు లోబడే జీవితాన్ని మాకు దయచి. ఒకవేళ అబ్రాహాము తన భార్య మాట విని ఏ విధంగా దారి తప్పిపోయాడు, పాడైపోయాడు, పడిపోయాడు, ఆ విధంగా మా జీవితాలు మేము పడిపోకుండా మాకు సహాయం చేయండి. మీ మాటలకే విలువ ఇచ్చేటువంటి ఆ యొక్క జీవితాన్ని, అలాంటి అనుభవాన్ని మాకు నేర్పించండి. విన్న వారందరి హృదయాలను మీరు దీవించండి, బలపరచండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను.